ఇప్పుడు యేసు ప్రభువు వారు దొంగ కాకపోయినా దొంగలాగా వస్తారు. మీరు ఈ పాయింట్ క్యాచ్ చేస్తే నేను ముగించేస్తాను. వస్తూ ఏమన్నాడంటే అక్కడ 16 మళ్ళీ చదవండి. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమోయని. మెళకువగా ఉండి తన వస్త్రాన్ని ఏం చేయాలట? కాపాడుకొనువాడు ధన్యుడు. అంటే వస్త్రం కాపాడుకోమన్నాడంటే కొంచెం జాగ్రత్తగా వినాలండి. 5 నిమిషాలు వింటే సరిపోతుంది. వస్త్రం కాపాడుకోమన్నాడంటే వస్త్రం వాడి ఒంటి మీదే ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? కాపాడుకో అంటే ఇంకా ఒంటి మీదే ఉంది. మరి కాపాడుకో అన్నాడంటే అర్థం ఏంటి? ఎవడు ఆ వస్త్రము దొంగిలించాలని ప్రయత్నం. పాయింట్కి వచ్చేసారు. చాలా సంతోషం. నేను చెప్తున్న సాతానుకు నీకు జరుగుతున్న యుద్ధంలో వాడి టార్గెట్ ఎప్పుడు నీ బట్టలే. అయిపోయింది నా ప్రసంగం. వాడి టార్గెట్ నీ బట్టలు. వాడు చేసేది 2 రకాల దాడి. 2 రకాల దాడి. నీ బట్టలను మురికైనా చేస్తాడు, లేకపోతే నీ బట్టలు మొత్తం తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుడు చెప్పమన్న మాట చెప్తున్నా. దిస్ ఈజ్ ఎ ప్రాఫెటిక్ మెసేజ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ ఫర్ ఎవరీ క్రిస్టియన్ లివింగ్ ఇన్ దిస్ జనరేషన్ ఆన్ దిస్ ప్లానెట్. This is a prophetic and contemporary important message for every Christian living in this generation on this planet. I am very clear in my mind and very confident. Your clothes, they are the issue of interest for the devil, your enemy. నీ బట్టలు కావాలి వాడికి. నీ బట్టలు కావాలా? ఆ బట్టలను 2 రకాలుగా వాడు దాడి చేస్తాడు. బట్టల మీద మురికైనా చేస్తాడు, లేకపోతే మొత్తమే నీ బట్టలు తీసేస్తాడు. ఈ 2 రకాలు ఎందుకండి? నేను పాట పాడానా? ఏం పాట పాడాను ఏమండి? ఆశ్చర్యకరుడా. 2వ చరణం, శత్రువు చేతిలో చిక్కిన నన్ను ప్రియమార పిలిచితివి దీనావన అనే పాట కదా. ఆ పాట ఫస్ట్ పాడినప్పుడు మైసన్ గారి సునీల్ నా కుమారుడే, అగాపే అభిషిక్త దాసుడు నా దగ్గర ఉండి, అయ్యగారు ఈ మాట ఇంకా కొంచెం పవర్ఫుల్గా వస్తే బాగుండేది, అది కరెక్ట్గా అనిపించట్లేదు నాకు అని, ఇంకేమన్నా మారిస్తే బాగుండు కదా అని అడిగాడు. ఐ అప్రిషియేట్ దాట్. తండ్రి అనుకున్నప్పుడు పిల్లలకి ఎప్పుడూ కూడా ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఉండాలి. నేను బాస్ కాదు, మనదొక సంస్థ కాదు, మనదొక కుటుంబం. చాలాసార్లు నేను చెప్పా. ప్రియులారా, అప్పుడు నేను సునీల్ బాబుకి చెప్పా, బాబు అది అట్టనే ఉండాలి, అది తర్వాత టైం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాలి అని చెప్పాను. ఇవాళ వచ్చింది టైం. నేను దేవుని టైం రాకముందు ఏది చెయ్యను, ఏది చెప్పను. దేవుని టైం వచ్చినప్పుడే ఏదైనా చేస్తాను, ఏదైనా చెప్తాను. ప్రభునందు ప్రియులారా,
ఇప్పుడు నీ బట్టల మీద వాడు గురి పెట్టాడు. నిన్ను దాడి చేయాలంటే వాని యొక్క గురి దేని మీద ఉంది? నీ బట్టల మీద. రెండు రకాలుగా వాడు దాడి చేస్తాడు. ఒకటేమో మురికి చేస్తాడు, రెండవది బట్టలు దొంగిలించేస్తాడు. జకరియా 3వ అధ్యాయంలో దయచేసి చూడండి, 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? మలిన బట్టలను మురికి చేసేసాడు సైతాన్. మురికి చేసి మళ్ళీ ఇదిగో ఇట్లాంటి మురికి బ్రతుకు కలిగిన వాడిని నువ్వు సేవలో వాడుకుంటావా? బ్రతుకే మురికి చేసుకున్న వాడిని నీ యాజకుడిగా నువ్వు వాడుకుంటావా, ఉపయోగించుకుంటావా అని దేవుని ముందు కంప్లైంట్ చేస్తున్నాడు. ఫిర్యాది అంటే అర్థం ఏంటి? కోర్టు భాషలో ప్లెయింటిఫ్ అంటారు. ప్లెయింటిఫ్ అంటే ఎవడైతే కంప్లైంట్ లాడ్జ్ చేస్తే వాడిని ప్లెయింటిఫ్ అంటారు. వాడి సొమ్మేం పోయింది? ఈయన బట్టలు మురికాయని అంట, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నావు అని యెహోవా దేవుని ముందు ఫిర్యాదు. వీడికి ఎందుకు? తనకు పట్టని ఇష్యూలో తలదూర్చే వాళ్ళందరూ సైతాను కొడుకులే. అట్టగా వాడు పాడైపోయిన అందరినీ పాడు చేశాడు, ఇంకా పాడు చేస్తారే ఉన్నాడు. నిన్ను సైతాను పాడు చేయాలనుకున్నప్పుడు నీకు సంబంధము లేని వివాదములో నువ్వు తలదూర్చేటట్టు చేస్తాడు. జ్ఞాపకం పెట్టుకో. నీకు సంబంధమే లేని వివాదంలో నువ్వు తలదూర్చి మాట్లాడేటట్టు వాడు చేస్తున్నాడంటే సైతాను నిన్ను చెడగొట్టడం మొదలైపోయింది. అది పూర్తి కాకముందే బయటకు వచ్చేయాలి నువ్వు. దిస్ ఈజ్ నాట్ కన్సర్న్డ్, నాట్ రిలేటెడ్, నాట్ కనెక్టెడ్ టు మై లైఫ్. ఐ డోంట్ వాంట్ టు టాక్ నాన్ సెన్సికల్ ఇష్యూస్. నాకు సంబంధించింది అయితే మాట్లాడతా, ఎవడికో సంబంధించింది నేను మాట్లాడను. నా బ్రతుకు సరి చేసుకోవడానికే లెక్కలేనన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు వేరే ఇష్యూ నాకెందుకు? నేనే క్యాన్సర్తో పోరాడుతున్నాను, అప్పుల బాధ ఉంది. బొంబాయిలో ఎవడో ముఖానికి పౌడర్ రాసుకోలేదని నేను ఎందుకు మాట్లాడాలండి? చాలామంది అంటే తిక్కలోళ్ళు. అలాంటి పిచ్చితలంపు వచ్చిందంటేనే నువ్వు జారుడు బండ మీద నువ్వు జర్రని జారిపోతావు. జాగ్రత్త. రికవర్ బిఫోర్ డెవిల్ డిస్ట్రాయ్స్ యూ టోటలీ. దేవుడు తన సేవలో యెహోషువను ప్రధాన యాజకునిగా వాడుకుంటుంటే సైతాన్ గాడి బట్టలు మురికి చేసి దేవుని ముందు కంప్లైంట్ చేస్తున్నాడు. ఇట్లాంటి మురికి బట్టలు నువ్వు ఎట్లా వాడుకుంటావు అని. మలిన వస్త్రములు. ఇంకొకడు ఉన్నాడు పాపం, యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయంలో మీరు గమనించండి, 30వ వచనం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు, అరే ఇంకేమి దోచుకోలేవాడు, బట్టలే. See how strikingly connected with Zechariah 3rd chapter and Revelation 16th chapter. బట్టలే దోచుకున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండగా వాడి దగ్గర ఒక 5 రూపాయలు లేకుండా ఉన్నాయండి. వాడు డబ్బు లాక్కున్నారని చెప్పొచ్చుగా. వాడి దగ్గర ఆహారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఏమి లేకుండా యాత్రికుడు వెళ్తాడా? ఇంకేం తీసుకోలేదంట, వాని బట్టలు లాక్కున్నారట. Satan is interested in your clothes. Be cautious, be careful.
చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ బట్టలు లాగేస్తాడు వాడు. బట్టలు మురికి చేసినప్పుడు నువ్వు దేవుని ముందు సిగ్గుపడతావు. నీ బట్టలు లాగేసినప్పుడు మనుషుల ముందు సిగ్గుపడతావు. ఇది సైతాన్ యొక్క ప్లాన్. నిన్ను దేవుని ముందు సిగ్గుపరచాలి, మనుషుల ముందు కూడా సిగ్గుపరచాలి. బట్టలు లేకుండా రోడ్డు మీద నువ్వు నడుస్తుంటే ఎలా ఉంటుందో సీన్ ఊహించుకో. స్త్రీలు కానీ పురుషులు కానీ ఇష్టపడతారా? ఒంటి మీద అసలు బట్టలు లేకుండా రోడ్డు మీద నడవడానికి ఇష్టపడతారా? సిగ్గేదో. అలా నిన్ను చెయ్యాలని సైతాను ప్రయత్నం చేస్తున్నాడు. నేను కష్టపడి ఆదాము హవ్వలను పాపంలో పడేసి ఈ భూగ్రహాన్ని నా రాజ్యంగా చేసుకొని ఈ లోకాధికారిగా నేను నా రాజ్యాన్ని స్థాపించుకుంటే, నా రాజ్యంలో పుట్టి నా విరోధి అయిన ఆ నజరేయుడైన యేసును మీరు ప్రభువుగా అంగీకరిస్తారా? రాజుగా అంగీకరిస్తారు? నేను కాదు అమీ రాజును, ఆ యేసు అమీ రాజు. అతడే నన్ను అక్కడి నుంచి పడద్రోసింది, ఇక్కడికి మళ్ళీ నాకు పోటీకి వచ్చాడు. మీరు యేసయ్య బిడ్డలా, మీరు నా శత్రువులు. మిమ్మల్ని మనుషుల ముందు అవమానిస్తా, దేవుడి ముందు అవమానిస్తా అని సాతాను మీ మీద పగబట్టాడు. మీ డబ్బు దోచుకోవాలని కాదు, మీ బట్టలు దోచుకుంటాడు. ముందేం చేస్తాడంటే బురద చల్లుతాడు, మలిన వస్త్రాలుగా చేస్తాడు నీ బ్రతుకును. పరలోక దర్బారులో నిన్ను అవమానకరంగా నిలబెట్టడానికి. రెండవదిగా మనుషుల ముందు చూపించి అవహేళన చేయిస్తాడు. చూడు అమ్మాయి ఎలా ఉందో, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు, బట్టలు వేములు చీచే. చూడు, లోకమంతా నిన్ను చూసి విరగబడి నవ్వేటట్టు చేస్తాడు. ఇది సాతాను యొక్క ప్లాన్. ఐఎమ్ ప్రీచింగ్ ఎ ప్రాఫెటిక్ మెసేజ్ దిస్ ఆఫ్టర్నూన్. ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడి బట్టలు మురికి చేయడం, దేవుని ముందు వాణ్ణి సిగ్గుపరచడం. తర్వాత ప్రతి క్రైస్తవుడు బట్టలు ఊడలాగి వేసి మనుషుల ముందు కూడా వాడిని అవమానించటం. ప్రతి క్రైస్తవుడిని పరలోకంలోను భూమి మీద కూడా సిగ్గుపరచడం సాతాను యొక్క ప్రతీకారంతో కూడుకున్న వ్యూహము. పిల్లారా, అందుకే యేసయ్య అన్నాడు, నేను ఎప్పుడు వస్తానో మీకే తెలియదు. వస్తానని తెలుసు మీకు, కానీ ఎప్పుడు వస్తానో తెలియదుగా. దొంగ వలె వస్తా. దొంగ వలె వచ్చినప్పుడు మీరు దిగంబరులుగా సంచరించుచున్నందున జనులు మీ దిశములను చూతురేమోనని మీ వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. ఎవరికి వాళ్ళే మీ బట్టలు కాపాడుకోవాలి. మీ బట్టలు నేను కాపాడలేను, నా బట్టలు మీరు కాపాడలేరు. మీ సిగ్గు మీరే కాపాడుకోవాలి. యేసయ్య దొంగ వలె వస్తున్నాడు. దొంగ వలె వచ్చుచున్న యేసయ్య ఇంకొక దొంగను గూర్చి హెచ్చరిక చేస్తున్నాడు. అది కనెక్షన్. ఇంకో దొంగ తిరుగుతున్నాడు భూమి మీద. ఇంకో దొంగ తిరుగుతున్నాడండి. వాడు దొంగ అని యేసయ్య చెప్పేశాడు. వాడు మంచోడు కాదు. దొంగ దోచుకోవడానికి వస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు తప్ప మరి దేనికి రాడు. వాడు ఏం చేస్తాడంటే దొంగతనం చేస్తాడు, తర్వాత హత్య చేస్తాడు. యోహాను 8వ అధ్యాయము 44వ వచనం, 8:44,
మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అమ్మా, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, వాడు నరహంతకుడు, వాడు దొంగ. వాడు వస్తే దేని కొరకు వస్తాడట? దొంగతనం చేస్తాడు, తర్వాత హత్య చేస్తాడు. దొంగ అండి. దొంగ వలే వచ్చుచున్నటువంటి యేసయ్య ఒక నిజమైన దొంగను గూర్చి హెచ్చరిక చేస్తున్నాడు. వాడు సమాజంలో తిరుగుతున్నాడు, క్రైస్తవ సంఘంలో తిరుగుతున్నాడు, ప్రపంచమంతా తిరుగుతున్నాడు క్రైస్తవుల యొక్క బట్టలు దొంగిలించడానికి. ఇంకేం కాదు, బట్టలే. వాడికి ఇంట్రెస్ట్ ఏంటంటే నిన్ను దేవుని ముందు సిగ్గుపరచాలి, మనుషుల ముందు సిగ్గుపరచాలి. అందుకే లూకాసు వార్త 10:30లో వాళ్ళట బట్టలు దోచుకున్నారట. ప్రియులారా గమనించాలి, నా ప్రసంగం అయిపోయింది. చోరుల చేతిలో చిక్కిన నన్ను, అవతల లైన్ కొంచెం పవర్ఫుల్గా ఉండాలి అయ్యగారు అన్నాడు నా కుమారుడు. మంచి పంచ్ పడాల. ప్రియమార పిలిచితివంటే నీరు గారినట్టు అయిపోయిందంతా, తేలిపోయినట్టుంది. అక్కడ దేవుడు ఒక శూరకార్యం చేసినట్టు ఉండాలి అని ఆశ. నేను కూడా ఆశపడ్డా. నా కుమారుడు నాతో అనడమే కాదు, నేను దేవుడితో కూడా అన్నా, ఇట్లా రాయించవేంటి ప్రభు అని. చాలా ఒక అరగంట సేపు కుస్తీ పడి, నోరు మూసుకొని నేను చెప్పింది రాయి అన్నాడు ఆయన. ఇంకా చాలా చరిత్ర ఉందిలే బాబు, చాలా గ్రంథం ఉంది, చెప్పిన పని చేయి అన్నాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, మంచి సమరయుడు ఎవరికి సూచన? ఏమండి, దొంగల చేతిలో చిక్కిన వాళ్ళందరినీ మధ్యలో దారి ప్రక్కన పడి ఉన్న వాళ్లను లేవీయుడు చూస్తూ దాటిపోయాడు, పరిసయుడు చూస్తూ దాటి వెళ్ళిపోయాడు. సమరయుడు మాత్రం దగ్గరకు వచ్చేవాడిని గాయములు కట్టి తీసుకొని వెళ్ళి పూటకూళ్ళ వాడికి అప్పగించాడు. ఎవరి మంచి సమరయుడు? ఏమో సార్, నేనైతే కాదంటానే ఏంది, ప్రాఫిటిక్ మెసేజ్ అంటున్నాడు. కొంపది డోర్ మూసుకొని కూర్చుందో, ఏం చెబితే ఏమో తంట వస్తుందో అనుకోకండి. మంచి సమరయుడు ఎవరికి సూచన? మన ప్రభు అయిన యేసే కదా. గాయపడిన వారిని, దారి ప్రక్కన పడి ఉన్న వాళ్ళను చెరదీసి గాయాలు కట్టి పూటకూళ్ళ వానింటికి తీసుకెళ్ళాడు. పరిసయ్యుడు, లేవీయుడు పాత నిబంధన ధర్మశాస్త్రానికి సూచన. వాళ్ళు చూస్తూ వెళ్ళారు కానీ ఆ గాయపడ్డ వాడికి ఏం సహాయం చేయలేదు. యేసయ్య ఒకడే సహాయం చేశాడు. తీసుకెళ్ళి ఎవడికి అప్పగించాడు? పూటకూళ్ళవానికి. వాడికి ఒక 10 దేనారాలు ఇవ్వలే, 5 దేనారాలు ఇవ్వలే, 2 దేనారాలు ఇచ్చాడు. ఆ 2 దేనారాలు ఇచ్చి, దీనితో వీని సంగతి అంతా చూసుకోను, నేను మళ్ళా వస్తా. మన మంచి సమరయుడు మళ్ళా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మళ్ళా వచ్చేదాకా వాని గాయాలు కట్టి వానికి భోజనం పెట్టి చూసుకునే బాధ్యత ఎవరిది? పరామర్శించని రెండు సార్లు ఉంది అక్కడ. ముందేమో ఈ మంచి సమరయుడు పరామర్శించాడు, తర్వాత పూటకూళ్ళ వాడికి చెప్పాడు, నువ్వు కూడా వీడిని పరామర్శించు, టేక్ కేర్ ఆఫ్. మీరు చూడొచ్చు బైబిల్లో 2 సార్లు ఉంది పరామర్శించండి.
యేసయ్య తన వంతు తాను పరామర్శించాడు. తర్వాత పరామర్శించే బాధ్యతను ఎవరికి అప్పగించాడంటే నీ లోకల్ చర్చ్ పాస్టర్కి అప్పగించే. వాడే పూటకూళ్ళవాడు. మీ మీద పై విచారణ చేసేవారు, లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మందను కాయుచున్నారు. వారికి లోబడి ఉండండి. నిన్ను యేసయ్య పూటకూళ్ళ వాడికి అప్పగించాడు. ప్రతి స్థానిక సంఘం ఒక పూటకూళ్ళ వాడికి అప్పగించబడింది. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఒక పూటకూళ్ళ వాడికి అప్పగించబడింది. అతడే స్థానిక సంఘ కాపరి. ఎప్పుడు వస్తావయ్యా నువ్వు? మళ్ళీ ఎన్నేళ్ళకి వస్తావు? వీడిని ఎలా పోషించాలి నేను అంటే, నేను ఎన్నేళ్ళకు వచ్చిన, ఎన్ని సంవత్సరాలకు వచ్చినా వీడిని పోషించడానికి 2 సరిపోతాయి నీకని 2 దేనారాలు ఇచ్చాడు. పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 2 చాలు నీకు. నేను 100 ఏళ్ళకు వచ్చినా, 1000 ఏళ్ళకు వచ్చినా, 2000 ఏళ్ళకు వచ్చినా, 3000 ఏళ్ళకు వచ్చినా, స్థానిక సంఘ కాపరి నీకు అప్పగించబడిన ఆత్మలను నువ్వు కాయటానికి, పరామర్శించడానికి, సిద్ధపరచడానికి ఈ 2 దేనారములు కలిగిన 66 గ్రంథాల బైబిల్ సరిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇచ్చాడు 2 దేనారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. సరే, ఈ ఉదంతం అంతటిలో దొంగలు ఈ సమరయునికి దొరికారా? నేను అడుగుతున్న ప్రశ్న సమాధానం చెప్పండి. దొరికారా? ఆ దొంగలు సమరయుడు ఫేస్ టు ఫేస్ ఎదురుపడ్డారా? చెప్పండి. ఎదురుపడ్డా. ఇంకో విచిత్రం చెప్తా. ఆ దొంగలు ఈ యాత్రికుణ్ణి కాళ్ళు చేతులు కట్టేశారు అని ఉందా? కొట్టారు, అవునా? కొట్టి గాయపరిచి బట్టలు దోచుకొని, దట్స్ ఆల్. ఒకవేళ వీడిని చెట్టుకు కట్టేసి ఉంటే అప్పుడు సమరయుడు వచ్చి బంధకములు విప్పి అని ఉండాలి కదా. అప్పుడు నేను పాట ఏం రాస్తాను? చోరులు బంధించిన నన్ను విడిపించితివి దీనావన అని రాస్తును. కానీ అసలు బంధించలేదు, విప్పలేదు. వాడు ఏం బంధించలే, ఊరిక కొట్టారు, బట్టలు దోచుకున్నారు. ఆ దొంగలు సమరయునికి ఎదురు రానే లేదు. ఇక్కడ సమరయుడు ఉన్నాడు, గాయపడ్డ యాత్రికుడు ఉన్నాడు, పూటకూళ్ళవాడు ఉన్నాడు, 2 దేనారాలు ఉన్నాయి. దట్స్ ఆల్. అదే సంఘయుగం అంతా. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి దొంగల సంగతి ఏంటి? అది 2వ రాకడలో ఆ దొంగను డైరెక్ట్గా వస్తాడు, ఎదుర్కొంటాడు. ఈ అసలైన దొంగను తాట తీయడానికి ఆయన దొంగ వలె వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్ప పెట్టకుండా వస్తున్నాడు. ఎందుకంటే ఈ దొంగ తోలు తీయటానికి. దేవునికి స్తోత్రం. 2వ రాకడ వరకు కూడా సాతానుకు దేవుడు ఫ్రీ టైం ఇచ్చేశాడు. తనకు సమయము కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? వాడికి కేటాయించబడ్డ సమయం ఇది. ఆడుకోరా, నువ్వేం ఆడుకుంటావు? నా ప్రజలు అప్పుడప్పుడు బంధిస్తారు, అప్పుడు నువ్వు ఎలాగో బంధించబడతావు. అలాగా పోరాటము మధ్యలో నా ప్రజలు విశ్వాసం కాపాడుకుంటారు. కానీ నేను నిన్ను పర్మనెంట్గా బంధించడానికి ఒక సమయం ఉంది. అప్పటిదాకా ఇది వాడి సమయం. అందుకే లోకం ఇలా నడుస్తుంది. ఈ దొంగ కేసులు, కిడ్నాపులు, చంపడాలు, మర్డర్లు, మానభంగాలు, అసత్య దేవత ఆరాధనలు, సువార్త ప్రకటిస్తే అన్యాయ వాదనలు, వితండవాదాలు. ఎందుకు?
ఇది సైతాన్ పరిపాలన, అబద్ధికుడి పరిపాలన, నరహంతకుడైన వాని పరిపాలన, దోచుకునేవాడి పరిపాలన. ఒక టైం వస్తుంది, నేను మళ్ళా వస్తానన్నాడు ఆయన. అప్పటిదాకా ఈయన ఈ 2 దేనారాలతో వీడి సంగతి అంతా చూసుకోమన్నాడు. 2వ రాకడ వరకు పాస్టర్ గారి పని, తర్వాత ఆయన వస్తాడు, ఆయన చూసుకుంటాడు. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. మీ ఇంట్లో ఓ 5 లక్షలు 10 లక్షల రూపాయల క్యాష్ పోయింది. ఒక 5-10 లక్షల రూపాయల విలువ చేసే బంగారం దొంగలు పడి ఎత్తుకుపోయారు అనుకో. బంగారం పోయింది, క్యాష్ పోయింది, బట్టలు కూడా పోయినాయి. మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఆ దొంగను పట్టుకుంటారు. పట్టుకొని వాడు దోచుకుపోయినటువంటి ఆ మెటీరియల్ని రికవర్ చేస్తారు. దొంగ దొరికినాక వాడికి ఫుల్ కోటింగ్ ఇస్తే ఈ బంగారం ఎక్కడ అమ్ముకున్నాడో, ఈ బట్టలు ఎక్కడ పెట్టుకున్నాడో వాడు చెప్పేస్తాడు. ఇదిగో సార్ మీ ఆభరణాలు ఇవేనా, ఈ కడియము, ముక్కు పుడక, ఈ నెక్లెస్, వడ్డాను ఇదేనా, చైన్, గొలుసు ఇదేనా, ఈ బట్టలు ఇవేనా? అవునండి మావేనండి తీసుకోండి. పోలీసు వాళ్ళు నీవు పోగొట్టుకున్న వస్తువులే నీకు తెచ్చిస్తారు. అవునా కాదా? అవునా? లేకపోతే ఇక పోయిందేమో పోయింది వదిలే సార్, నేను మళ్ళీ నీకు కొత్త బట్టలు కుట్టిస్తా, వేరే డబ్బులు తెచ్చిస్తా, వేరే బంగారు నగలు చేపిస్తాను అని అంటారా? ఈ భూమి మీద మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోయిన బట్టలకు బదులు నేను వేరే బట్టలు కుట్టిస్తా అంటారా? మరి యేసయ్య ఆత్మీయ ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచంలో నీవేదైతే పోగొట్టుకున్నావో దానినే తెచ్చి ఇచ్చుట సాధ్యము కాదు, మంచిది కూడా కాదు. ఎందుకంటే నువ్వు పోగొట్టుకున్న వస్త్రాలు భౌతిక వస్త్రాలైతే మళ్ళా తెచ్చిస్తావు. కానీ నీతి వస్త్రం పోగొట్టుకున్నావు, వాడు దోచుకున్నాడు, అప్పుడేం చేయాలి? స్తుతి వస్త్రం పోగొట్టుకున్నావు, అప్పుడేం చేయాలి? ఏమండి? వినయ మనస్సు, సాధుస్వభావం అనే వస్త్రం పోయింది, వాడు తీసుకెళ్ళిపోయాడు. వాడు దోచుకోవడం అంటే వాడు దోచుకున్నవి నీ ఒంటి మీద లేకుండా చేసేడంతే కానీ వాడి దగ్గర కూడా ఉండవు. అట్లా వాడి దగ్గర ఉంచుకునేదైతే సాతాను దగ్గర బోల్డ్ అని నీతి వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు ఉన్నాయా? మరి ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి కొన్ని పోలికలు ఉంటాయి, కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. నీ దగ్గర భూలోకంలో దొంగలు బంగారం దోచుకుపోతే, బట్టలు దోచుకుపోతే ఈ బట్టలు వాడి ఇంట్లో ఉంటాయి, అవునా? కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో నీ నీతి వస్త్రము, స్తుతి వస్త్రము, సంతోష వస్త్రము, మహిమ వస్త్రము సాతాను దోచుకుపోతే నువ్వు పోగొట్టుకున్న నీతి, మహిమ, స్తుతి సాతాను ఇంట్లో ఉంటుందా? వాడికి ఏం ఉండదు. దొంగవాడు వెధవ, అంత చీకటి మూట. నీ మీద లేకుండా వాడు చేయడమే దోచుకోవడం, కానీ అవన్నీ వాడి దగ్గర పెట్టుకోలేడు. ఈ స్తుతి వస్త్రం అనేది వాడు తీసుకొని వాడి ఇంటికి వెళ్ళినా అక్కడ అంతర్ధానం అయిపోతుంది. అదొక చీకటి ప్రపంచం. అక్కడ స్తుతి, ఆరాధన, నీతి ఉండదు. ఉంటుందా? అందుకే ఈ లోకపు పోలీస్ స్టేషన్లో నీ వస్త్రాలు
ఎవడో దోచుకున్నాడంటే ఆ దొంగ ఇంట్లోకి పోయి పోలీసు వాళ్ళు ఆ బట్టలే నీకు తెచ్చిస్తారు. కానీ సైతాన్ అనే దొంగ విధవ నీ మీద ఉన్న ఆధ్యాత్మిక వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు లేకుండా చేస్తే వాడిని కొట్టి ఏదిరా స్తుతి వస్త్రం తీసుకురా అని వాడి దగ్గర అడుక్కొచ్చేవాడు యేసయ్య. ఆయనకు ఆ కర్మ పట్టలేదు. సైతాన్ దగ్గరికి వెళ్ళి నా పిల్లల ఒంటి మీద స్తుతి వస్త్రము, నీతి వస్త్రం ఇవ్వరా అని అడుగుతాడా? ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు జీసస్. ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని తన మహిమైశ్వర్యము నుండి నీకు మళ్ళీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిసారి ఇచ్చినప్పుడు ఆయన తన మహిమైశ్వర్యంలో నుండే నీకు సకల వస్త్రాలు ఇచ్చాడు. ఇప్పుడు వాడు దోచుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇవ్వాలంటే ఆయన దగ్గరున్న అక్షయమైన నిధిలో నుండి మళ్ళీ ఇస్తాడు. సైతాను ముట్టుకున్న దాన్ని మళ్ళీ నీకు తెచ్చివ్వడు ఆయన. అంత కర్మ పట్టలేదు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నీవు పూటకూళ్ళ వాని ఇంట్లో ఉన్నప్పుడు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను దోచుకున్న వస్తువులు తన మహిమైశ్వర్యములో నుండి నీకు ఇస్తాడు పూటకూళ్ళ వాని ఇంట్లో. దొంగను మాత్రం శిక్షించడం రెండవ రాకడలో. నేను రెండవసారి వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆ పాటలో 3వ లైన్ తర్వాత లైన్ ఏం రాశానంటే, కోల్పోయిన నా సర్వము మరలా నాకొసగిన చిర మహిమాధనా. మహిమాధనుడా అంటే మహిమైశ్వర్యము కలిగిన వాడా, నీ మహిమైశ్వర్యములో నుండి నాకు అన్నీ మళ్ళీ ఇచ్చావు. తీసుకుపోయినోడేమో దొంగ, ఇచ్చిందేమో మహిమైశ్వర్యంలో నుండి. వాడు తీసుకుపోయిన వాటిని ఇచ్చింది కూడా ఇక్కడి నుంచే. దేవుని దగ్గర అంతులేని మహిమైశ్వర్యం ఉన్నది. ఎంత ఐశ్వర్యం తోడుకున్నా చేదుకున్నా బావిలోంచి నీళ్ళు వచ్చినట్టు అన్ని రకాల ప్రశస్త వస్త్రాలు వస్తూనే ఉంటాయి. ఇది తరిగిపోని నిధి, ఎప్పటికీ ఎండిపోని బావి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దొంగ విధవ తీసుకెళ్ళిపోతాడు, అది మళ్ళీ తెచ్చుకునేది ఉండదు. మరి ఎలాగా? వాడు తీసుకుపోయింది నాకు ఎలాగ ఇస్తాడు ఆయన? అరే అంతులేని ధనాగారం ఉంది బాబు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చోరుల చేతిలో చిక్కిన నన్ను ప్రియమార పిలిచితివి దీనావనా. చోరుల చేతిలో చిక్కిన నన్ను ప్రియమార పిలిచితివి దీనావనా. కోల్పోయిన నా సర్వము మరలా నాకొసగిన చిరమహిమాధనా. కోల్పోయిన నా సర్వము, హల్లెలూయా, గ్లోరీ, మహిమాధనా. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపై సామ్రాట్టువు. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాట్టువు. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. గ్లోరీ. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దొంగలకు మనకున్న పంచాయితీ, ఆ దొంగలకు దేవుడికున్న పంచాయితీ తీరేది అర్మెగద్దోను యుద్ధము దగ్గర. ఆ తరువాత అప్పటిదాకా ఈ దొంగ విధవులు యేసయ్యకు ఎదురు రారు. ఆ లోపల మరి నాకు పరిష్కారం ఏంటంటే
పూటకూళ్ళవాని ఇల్లే నీకు పరిష్కారం. పూటకూళ్ళవాని ఇల్లు 2 దీనారాలు అవి పట్టుకో. 2 దీనారాల బైబిల్, పాత కొత్త నిబంధనల బైబిల్ పట్టుకో. పూటకూళ్ళ వాని ఇంట్లో నమ్మకంగా యేసయ్య అప్పగించాడు. ఇష్టానుసారంగా బయటకు వెళ్ళిపోకూడదు. ఏంటి పిల్లలాట అనుకున్నారేంటి? నేను వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళిపోతావు? పిచ్చి వెధవా, ఎక్కడ పోతావు? పూటకూళ్ళ వాని ఇంట్లో ఉండాలి నువ్వు. అక్కడ ఉంటేనే నువ్వు పోగొట్టుకున్న వస్త్రాలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు విశ్వాస జీవితం అంతా ఈ బట్టలు గొడవేనండి. తప్పిపోయిన కుమారుడు వాడి సంగతి చూద్దాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము, దయచేసి 15వ అధ్యాయం 21, 15-21. అప్పుడా కుమారుడతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసి తిని. తప్పిపోయిన కుమారుడు మళ్ళీ వచ్చి, ఏమండి దేవుడు ఈ విషయాలు ఇవాళ చెప్పమన్నాడు, చెప్తున్నానండి. వాడు మళ్ళా వచ్చి, తండ్రి, నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నీ కొడుకుని అనిపించుకోవటానికి నేను యోగ్యుడిని కాదు అని వాడు సిద్ధపరచుకున్నటువంటి డైలాగులు వాడు కొడతా ఉన్నాడు. ఆయన తండ్రి పట్టించుకోలే. ఉండరా పిచ్చోడా, నువ్వు వచ్చావు, నాకు అదే చాలు అని ముందు వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను చెప్తా, వినండి. తండ్రి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన దాసులకు ఏమని చెప్పాడు? అయితే తండ్రి తన దాసులను చూచి ఏంటంటే స్నానం చేయించమని లేదా? ఎందుకో దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఒక్కొక్క ముక్క, ఒక పొల్లు, ఫుల్ స్టాప్, కామ కూడా ముఖ్యం. బైబిల్ ఆ పిచ్చి పెద్దవాళ్ళు బైబిల్ గురించి ఏదన్నా మాట్లాడిన పనికి మన కుక్కలు. బైబిల్ అనేది మనం ముట్టుకోవడానికి కూడా మనకు అర్హత లేనంత అతి పరిశుద్ధమైన, అత్యంత మర్మసహితమైన పరలోక ఐశ్వర్య గని. నరకపాత్రుడు దీని గురించి పిచ్చి కూతలు కూస్తారు. బైబిల్లో ఒక్క పేజీకి మన బ్రతుకంత సరిపోదు. స్నానం చేయమని ఎందుకని లేదండి. ఊరు నుంచి వచ్చాడు వాడు, పందుల మధ్యలో వాడు పందులు మేపొచ్చాడు. అరే ముందు వీడికి స్నానం చేయించండి అనాలి కదా. జకర్యా 3వ అధ్యాయంలో జకర్యా గురించి ఏమన్నాడు? నేను నీ దోషము పరిహరించుచున్నాను. అంటే నీ మురికి, నీ మాలిన్యాన్ని కడిగేస్తున్నా. మరి ఈ తప్పిన కుమారుడికి ఎందుకు అలాగనలేదు? బట్టలు ఒకటే ప్రాబ్లం. వాడి మీద ఒంటి మీద బట్టలు లేవు, వాడు కూడా పాపం. అయితే వాడు ఏం చేశాడంటే నాన్నగారి దగ్గరికి వెళ్దామని, పాపం ఆమె దూరదేశంలో వాడు స్నానం చేయకుండా రాడు. ఎక్కడొక్కడ నీళ్లలో మునిగి తేలి ఏదో మొత్తం మీద ఏ బావి దగ్గర నీళ్లు పోసుకొని వచ్చాడు. కాబట్టి వాడిని స్నానం చేయమని అనలే. ఇప్పుడు వాని ఒంటి మీద ప్రశస్త వస్త్రములు తొడిగించుము. ఇక్కడ మలిన వస్త్రములనే ప్రాబ్లం లేదు, వస్త్రహీనత అనే సమస్య ఉంది. మురికి బట్టలుంటేనేమో నీ దోషమును పరిహరించుచున్నాను అంటాడు. అసలే బట్టలు లేకపోతే ప్రశస్త వస్త్రములు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
వీడు తండ్రిని వదిలేసి ఎక్కడెక్కడో తిరిగి ఉన్నదంతా అమ్ముకొని ఆస్తంతా పాడు చేసి దుర్వ్యాపారము వలన వాడు పాడైపోయి ఆఖరికి అన్నం మెతుకు లేకుండా ఉన్నప్పుడు వాడి ఫ్రెండ్స్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. డబ్బులు ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్సే, చేతిలో పైసా లేకపోయినాక ఏ ఫ్రెండు వీడు అందరూ ముఖం చాటేశారు. మరి ఏం చేయాలి? ఆకలికి వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొనాలని ఆశపడ్డాడు. అది కూడా వానికి ఇవ్వలేదట అనుంది బైబిల్లో. ఏంద్రా ఆ పొట్టు ముట్టుకుంటాడంటే, నా పందుల ఆహారం ముట్టుకోక అన్నేశాడు వాడు. అమ్మా, ఇంత దిగజారిపోయిందన్న పరిస్థితి. ఆ పొట్టు నోట్లో పెట్టుకుంటే యజమాని కోపడుతున్నాడు. నా తండ్రి ఇంట అనేక మంది, వందల కొలది, వేల కొలది కూలోళ్లకు అన్నం సమృద్ధిగా ఉంది. నా పరిస్థితి ఇలాగైపోయింది. నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏ ముఖం పెట్టుకొని వచ్చావురా అని నాన్న అంటాడేమో. అయ్యా, నేను కొడుకును కాదు, ఇంతమంది కూలోళ్ళని మేపుతున్నావు కదా, నేను కూడా ఏదో పని చెప్తే చేసుకుంటాను, కూలోడిని అనుకొని అన్నం పెట్టాయా అంటానే వచ్చాడు. వచ్చేటప్పుడు దారిలో కొన్ని బావులు ఎక్కడో కనపడి ఉంటాడు, నీళ్ళు పోసుకున్నాడు. పోసుకున్న తర్వాత తొడుక్కుందామంటే బట్టలు లేవు పాపం. ఆ చిన్న చడ్డీ మీద పైన ఏం బట్టలు లేకుండా వచ్చాడు. అందుకే దేవుడు ముందు అన్నాడు, స్నానం గీనం అక్కర్లేదు, ముందు వీడు బట్టలు ఇవ్వండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది అసలు విషయం. నీకు బట్టలు లేకుండా చేస్తే మనుషుల ముందు అవమానమైపోతావు. అందుకే దేవుడు ముందు బట్టలు కప్పుతున్నాడు. నీవు మనుషుల ముందు అవమానమైపోవడం నీ రక్షకునికి ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ముందు, మనుషుల ముందు నిన్ను సిగ్గుపరచాలని సైతాను చూస్తున్నాడు. సాతాను యొక్క ఉద్దేశం. కానీ దానికి రివర్స్లో దేవుని ముందు, పరలోకంలో, భూమి మీద మనుషుల ముందు కూడా నిన్ను ఘనపరచాలని యేసయ్య ప్రయత్నిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎక్కడ అవమానించడం ఆయనకి ఇష్టం లేదు. యేసు ప్రభు వారి ఇష్టం ఏంటో తెలుసా? ఏమండి, 91వ కీర్తనలో ఈ అద్భుతమైనటువంటి వచనాన్ని మనం చూద్దాం దయచేసి. 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక. దేవుడు మనల్ని ఏం చేయాలని చూస్తున్నాడు? హల్లెలూయా, ఘనపరచాలని ఎంతసేపటికి దేవుని యొక్క ఆశ ఏంటంటే ఘనపరచాలి. దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ఘనపరచడమే కాదు, దేవుడే మనలను ఘనపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రేమ సంకల్పం మన మీద. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు యెహోవా సంతోషించున్నట్లు దహన బలులను అర్పించుట చేత బలులర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము.
23 తిరుగుబాటు చెయ్యుట సోది చెప్పుటయను పాపముతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక, నిన్ను ఆయన విసర్జించేశాడు అనుకో. అంతకుముందు దేవుడు వీడిని ఘనపరుద్దాం అనుకున్నాడు. 1 సమూయేలు 13వ అధ్యాయము 13వ వచనం, నీవు దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యముని ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. నీకంటే యోగ్యుడైన, నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దేవుడు అప్పగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సౌలు పట్ల దేవునికి గొప్ప సంకల్పం ఉంది. ఘనపరుద్దామని వాడు పోగొట్టుకున్నాడు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల, నమ్మి బాప్తిస్మం పొందిన వారందరి పట్ల దేవునికి ఇదే సంకల్పం. నీ రాజ్యము సదాకాలము స్థిరపరచాలనుకుంటున్నాడు. మనమే పోగొట్టుకుంటున్నాం. ఎవరిని అవమానించాలనుకోడు ఆయన, ఘనపరచాలనుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి. నేను ఇస్తున్న రాజ్యాన్ని కాపాడుకోండి. ఇది దేవుని సందేశం. ప్రియులారా, వస్త్రాలు కాపాడుకోండి. నీవు నగ్నంగా సంచరించే పరిస్థితి అంటే భౌతికంగా కాదు. ఈ భౌతిక వస్త్రాలు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటాం మనం. కానీ సమాజము దృష్టిలో నీవు నగ్నంగా తిరుగుతున్న అవమాన పరిస్థితి నీకు తీసుకురావాలని దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను ఘనపరచాలనేమో యేసయ్య ప్రయత్నిస్తున్నాడు. నిన్ను అవమానించాలనేమో సాతాను ప్రయత్నిస్తున్నాడు. ఇది ప్రతి వ్యక్తికి చెందిన, ప్రతి వ్యక్తికి ఉద్దేశించబడిన సందేశం. సూనర్ ఆర్ లేటర్ యూ విల్ రియలైజ్ దిస్. 10 మందిలో నువ్వు తలదించుకునేటట్టు చెయ్యాలని వాడు చూస్తున్నాడు. నేను ఎప్పుడు చెబుతున్నా, చాలా కాలం కిందట నాకు వచ్చిన ఒక దర్శనం నేను మీకు చెప్పాలి. ఇప్పుడు నా అంతరంగికులకు అప్పుడే చెప్పా. కానీ దేవుడు అన్న టైం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పొద్దు నా కుమారుడు అన్నాడు. నేను చెప్తాను, దాదాపు 30 సంవత్సరాల కిందట ఒక దర్శనం, క్లియర్ కట్ విజన్. అది మొయినాబాద్ మెథడిస్ట్ చర్చ్. ఆ కాంపౌండ్ నాకు తెలుసు, మంచి విశాలమైన కాంపౌండ్ ఉంది. మెథడిస్ట్ చర్చ్, పెద్ద చర్చ్. ఆ చర్చిలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. నన్ను గూర్చే దేవుడు నాకు చూపించిన దర్శనం మీకు అందరికీ చెప్తున్నా. మీరు హెచ్చరిక పొందాలని చెప్తున్నా. ఇంకా ఇందులో దేవుడు మాట్లాడిన తర్వాత తలుపులు, తాళాలు, మూసుకోవటాలు, దాగుడు మూతలు, ముసుగులు ఏముండవు. ఏ ముసుగులున్నా సమరయుడు మళ్ళీ వచ్చినప్పుడు అన్నీ ఊడిపోతాయి. అందుకే నేను వాక్యం చెప్పేటప్పుడు సాధ్యమైనంత ఆనెస్ట్గానే ఉంటాను ఎప్పుడైనా. మొయినాబాద్ మెథడిస్ట్ చర్చ్ లాగా ఉంది. అది విశాలమైన కాంపౌండ్. అక్కడ వాక్యం చెప్పడానికి నన్ను కార్లో తీసుకెళ్తున్నారు. అది అంబాసిడర్ కార్, వైట్ అంబాసిడర్. అక్కడికి అందరూ నన్ను చాలా గౌరవిస్తున్నారు. అమ్మో అయ్యగారు దైవజనుడు తీసుకెళ్తున్నారు. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కాలర్ సర్దుకుంటా ఉన్నాను. మంచి ఖరీదైన బట్టలు వేసుకున్నానని నా ఉద్దేశం. తీరా మొయినాబాద్ మెథడిస్ట్ చర్చ్ దగ్గర ముందు ఆగింది. లోపల నుంచి అయ్యగారులందరూ పరుగున వచ్చారు. అయ్యగారు వచ్చారు, బొకే తీసుకురండి రండి కొంతమంది.
బొకేలు తెచ్చారు, రిసీవ్ చేసుకున్నారు. నేను కారులో నుంచి దిగి నిలబడేసరికి నేను పూర్తి నగ్నంగా బట్టలు లేకుండా ఉన్నాను. పూర్తి నగ్నంగా బట్టలు లేకుండా ఉన్నాను. అంతవరకు కాలర్ సర్దుకుంటూ వచ్చాను. బాబోయ్, ఇదేంటి నాకు బట్టలు లేవు, అందరూ నన్ను చూసేస్తున్నారు, నాకు సిగ్గు కదా, అవమానం కదా అని భయంతో నాకు అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయా. అంటే అసలు శ్వాస అందట్లేదు, చాలా గాబరగా అయిపోయింది. భయపడిపోతున్నా. ఇంత అవమానమా, బట్టలు లేకుండా నా కారు దిగాను, పెద్ద మీటింగు, 1000 మంది జనం, నేను బట్టలు లేకుండా. కానీ మహా విచిత్రం ఏంటంటే, నాకు బట్టలు లేవనే సంగతి అక్కడ ఒక్కరు కూడా గమనించట్లేదు. ఎవరు గమనించలేదు, పట్టించుకోవట్లా. నేను మంచి ఫుల్ సూట్ వేసుకొని ఉంటే ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, అలాగే చాలా గౌరవంగా, రండి అయ్య గారు, అందరూ నా ముఖాన్ని వరకే చూస్తున్నారు, బొకే ఇచ్చారు, కింద నగ్నంగా ఉన్నాననే సంగతి ఎవడు పట్టించుకోవట్లేదు. దే డోంట్ నో దట్ ఐఎమ్ నేకెడ్, వాళ్ళకి తెలీదు. అలాగే నడిపించుకుపోయారు, పుల్పిట్ ఎక్కించారు, అందరి ముందు కూర్చున్న చైర్లో వచ్చేది. ఎవరు పట్టించుకోవట్లేదు. అయ్యగారు మీకు బట్టలు లేవేంటని ఎవడు అంటం లేదేంటి అసలు, ఆశ్చర్యపోతున్నా. మెల్లగా ధైర్యం వస్తుంది నాకు కలలో, దర్శనంలో. అంటే వీళ్ళకి నా పరిస్థితి తెలియట్లేదు కదా అని మెల్లగా ధైర్యం కూడా తీసుకుంటున్నా. ఆ తర్వాత అయ్యగారు వాక్యం చెప్తారు అని ప్రకటించి అలాగే లేచి నిలబడ్డా. బలమైన శక్తివంతమైన ప్రసంగం చేశా. ఇంకా ఆశ్చర్యంగా ఉంది, నేను 2 గంటలు ప్రసంగం చేసేంత వరకు నాకు బట్టలు లేవని ఆ 1000 జనము కానీ, అక్కడ పాస్టర్స్, రెవరెండ్స్ కానీ ఎవరు అసలు నన్ను, వాళ్ళకి తెలీదు, పట్టించుకోవట్లేదు. నాకే తెలుసు, సిగ్గేస్తోంది. ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చి అడిగా, మీరు ఎవరన్నా ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి, ఎందుకు పక్క రూమ్లోకి వెళ్ళి ఏదన్నా కప్పుకుందాం, మీరే ఇవ్వండి అన్నారు. అంటే సరే నేనే ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చా. పుల్పిట్ దిగి అడుగు కింద పెట్టాను, నా ఒంటి మీద తెల్లని వస్త్రాలు ఉన్నాయి. ఎలా వచ్చినాయి తెలియదు. బట్టలు వచ్చేసాయి, దేవానికి స్తోత్రం అని చుట్టూ చూస్తున్నా, ఎవరికి తెలియదు. తర్వాత మెళుకు వచ్చేసింది. ఏంటి యేసయ్యా, అసలు ఇంట్లో వేసుకొని బయలుదేరాను, కాలర్ సర్దుకుంటున్నా కదా, అందుకే ముందు చెప్పాను మీకు, ఇట్లా కాలర్ సర్దుకుంటున్నాను. ఎవ్రీ డీటెయిల్ ఈజ్ ట్రూ ఇన్ ద విజన్. ఇలా సర్దుకుంటూ వచ్చాను కదా, కారు దిగేసరికి బట్టలు లేవు. గుడిలో నడిచేలే, చర్చిలోకి ప్రసంగం చేసినంతసేపు లేవు బట్టలు. ఆశీర్వాద ప్రార్థన చేసి పుల్పిట్ దిగ్గానే బట్టలు వచ్చేసినాయి. ఏంటి దీనికి అర్థం? అప్పట్లో ఉన్న పాస్టమ్మ గారికి నేను చెప్పాను ఈ విషయం. దాని ఏది దాచుకొని నాకు అవసరం లేదు. అలాగండి, ప్రార్థన చేద్దాం అందామే. తర్వాత నేను ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఏంటి దీనికి అర్థం? అప్పుడు దేవుడు మాట్లాడాడు, నిన్ను ప్రజల ముందు ఆ రీతిగా నిలబెట్టాలని సాతాను విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నేను వాడి ప్రణాళిక నెరవేరకుండా అడ్డుకుంటున్నాను. నీ దిశములను అందరూ చూడాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నేను అందరి ముందు నీ అవమానాన్ని ఎప్పుడు కూడా నేను బయట పెట్టలేదు.
నిన్ను వస్త్రము కలిగిన వాడిగానే అందరి ముందు చూపిస్తాను తప్ప వస్త్రము లేనివాడిగా నేను చూపించను. ఎందుకంటే నేను నిన్ను ఘనపరిచే దేవుడు నన్ను దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, సాతానుకు నీకు నాకు ఉన్నటువంటి మనకు వాడికి ఉన్న గొడవంతా ఏంటంటే మన బట్టలు మురికైనా చేయాలి, బట్టలు లేకుండా నిలబెట్టాలి. బట్టలు లేకుండా నిలబెడితే మనుషులు మనల్ని చూసి ఎగతాళి చేస్తారు, అవమానం అయిపోతాం. బట్టలు మురికి చేసి నిలబెడితే దేవదూతల సమక్షంలో దేవుని ముందు మనం సిగ్గుపడతాం. ఈ రెండు పరిస్థితులు రాకుండా నీకు ప్రశస్త వస్త్రములు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ప్రకటన 16:16లో చెబుతున్నాడు, వస్త్రమును అపహరించే వాళ్ళు తిరుగుతున్నారు. నీ బట్టలు విప్పదీసి నిన్ను అందరి ముందు అవమానంగా నిలబెట్టాలని ఒక దొంగ తిరుగుతున్నాడు. జాగ్రత్త. పూటకూళ్ళ వాని ఇంట్లో ఉన్నంతసేపు నీకు క్షేమం. ఈ 2 దీనారాల చేత పోషించబడ్డంతసేపు నీకు క్షేమం. ఈ 2 దీనారాలను వదిలిపెట్టి వెళ్ళిపోతే పూటకూళ్ళవాడు నాకెందుకు, నేనే పండితుడిని అనుకొని పోయావో, నువ్వు నగ్నంగా నిలబడడం ఖాయం, దేవుని ముందు తల దించుకోవడం ఖాయం. జనులు నీ దిశములను చూతురేమో, నీ ఒంటి మీద బట్టను కాపాడుకుంటే నువ్వు ధన్యుడివి. అసలైన దొంగ తిరుగుతున్నాడు. వాణ్ణి అంతు చూడ్డానికి చెప్పా పెట్టకుండా దొంగలాగా ఆయన వస్తున్నాడు. కానీ దొంగ ఆయన కాదు, నీ బట్టలు దొంగిలించే వీడు అసలైన దొంగ. ఈ దొంగ సింహములాగా నాటకం ఆడుతున్నాడు, కానీ అసలైన సింహం ఏమో దొంగలాగా వస్తున్నాడు. బట్టలు జాగ్రత్త. మనుషుల ముందు దేవుని ముందు అవమానం అయిపోకండి. ఇది మన కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుని యొక్క సందేశం. బీ కేర్ఫుల్. సైతాను పంతం పట్టాడు. ముగించేస్తున్నాడు నేను. నీవు కన్ను మూయక ముందు, నీ భూలోక ఆయుష్కాలం ముగించక ముందు నిన్నందరి ముందు అవమానించాలని దుష్టుడు ట్రై చేస్తున్నాడు. వానికి అవకాశం ఇవ్వద్దు. శరీర కార్యాల్లో నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నిమగ్నం కావద్దు. లోక సంబంధ స్నేహాలు మనకొద్దు. దేవుడు నిషేధించిన కార్యాలు మనం చేయొద్దు. జాగ్రత్త. నిన్ను అవమానించడానికి వాడు టెక్నాలజీ వాడుకుంటాడు. నీవు బాగా నమ్మినటువంటి నీ స్నేహితులను వాడుకుంటాడు. బహుశా నిన్ను అవమానించడానికి నీ భార్యను వాడుకుంటాడు, నీ భర్తను వాడుకుంటాడు. లేకపోతే నిన్ను బట్టలిప్పి నిలబెట్టడానికి నీ మూర్ఖతనే వాడుకుంటాడు. జాగ్రత్త. మనలో ప్రతి ఒక్కరిని బట్టలు విప్పి నిలబెట్టడానికి దుష్టుడు ట్రై చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్త పడగలిగితే మనను కాపాడడానికి పూటకూళ్ళవాడు, మంచి సమరయుడు సరిపోతారు. జాగ్రత్త పడకపోతే ఇక మీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పాను, అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడే మిమ్మల్ని కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం దయచేసి. దేవా